గురువుగారు ఉపనిషత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. ఇక ఈ ఉపనిషత్తుల్లో ఈశ్వరుణ్ణి ఏమని వర్ణిస్తుంది ఈ ఉపనిషత్తు? అసలు ఇది చాలా చక్కటి ప్రశ్న అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అవును. అవును. పరమాత్మని, ఈశ్వరుణ్ణి వర్ణించడం అంటే ఒక ఉపనిషత్తు ఏమని అవును. వర్ణిస్తుంది చెప్పండి? అమ్మా ఈ మొత్తం ఉపనిషత్తు బ్రహ్మ విద్యకు సంబంధించింది. హ్మ్. అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం చెప్పకుండా ఏ ఉపనిషత్తు గూడా అది పూర్తి గాదు. హ్మ్. ఇక్కడ ఈ శ్వేతాక్షతర ఉపనిషత్తు గూడా ఈశ్వరుని యొక్క వర్ణన చాలా బాగా చేస్తున్నదిది. హ్మ్. ఇక్కడ యజుర్వేదం నుంచి పురుష సూక్తంలో నుంచి ఒక మంత్రం తీసుకున్నది. హ్మ్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యపంథ విద్యతే యనాయ. అంటే ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటిది ఉపనిషత్తు. కాబట్టి యజుర్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను తీసుకొని హ్మ్. ఆధారంగా ఇది ఉపనిషత్తు రూపొందింపబడింది. కాబట్టి ఈశ్వరతత్వాన్ని చెప్పకుండా ఉండటానికి వీల్లేదిది. హ్మ్. ఇక్కడ ఇందులో మనకు చూడండి వర్ణన ఎలా చేస్తది. తిలేషు తైలం, హ్మ్. తిలేషు తైలం అంటాడు. అంటే నువ్వులలో నూనెలాగా హ్మ్. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడట. హ్మ్. దధినీవ సర్పిహి, పెరుగులో వెన్నలాగా ఉన్నాడట. హ్మ్. పాలలో వెన్న గాని, పెరుగులో వెన్న గాని వెన్నలాగా ఉన్నాడట. హ్మ్. ఆపస్రోతః, అంటే ఇక్కడ ప్రవాహంలో నీరులాగా ఉన్నాడట. రైట్. హ్మ్. తర్వాత అరణీషు చాగ్నిః, హ్మ్. కట్టెలో నిప్పులాగా ఉన్నాడట. హ్మ్. కట్టె అతడు గాదు, కట్టెలో నిప్పులాగా నిప్పులాగా. ఉన్నాడట. ఆ విధంగా అంతర్గతంగా సర్వవ్యాపకుడై ఉన్నాడు హ్మ్. అని చెప్తాడు. తర్వాత ఇంకా చూడండి ఆయన ఒక వర్ణన. హ్మ్. విశ్వతచ్చక్షుః ఉత విశ్వతో ముఖః, అంతటా అతడు నేత్రములు కలిగిన వాడై ఉన్నాడు. ప్రపంచమంతటా అతని నేత్రములు ఉన్నాయట. హ్మ్. అతడు హ్మ్. సర్వసాక్షి కదా, అంతటిని చూస్తున్నాడు. హ్మ్. అతనికి నేత్రములు లేవు. మనం ఈ ప్రపంచాన్ని చూడడానికి నేత్రాలు ఇచ్చాడు అని కేనోపనిషత్తు చెప్తుంది. హ్మ్. అయితే ఈ ఉపనిషత్తు ఏం చెప్తుంది అంటే భగవంతుని యొక్క నేత్రాలు అంతటా ఉన్నాయి. హ్మ్. అతడు అంతటిని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు హ్మ్. అంటున్నాడు. తత ఉత విశ్వతో ముఖః, అంతటా ఆయన యొక్క ముఖం ఉంది రైట్. అన్నమాట. అంతే కదా, ఆయన ముఖాలు ఉన్నాయి నిజానికి. అందుకనే కొన్ని కొన్ని సార్లు ప్రపంచం అంతా కళ్ళై చూస్తున్నారు అనంటారు. ఆ! ప్రపంచమంతా కళ్ళయి చూస్తాడు ఆయన. కరెక్ట్ మాట ఆయన. మనం ఏం చేస్తామంటే ఒళ్ళంతా కళ్ళయి మనం చూస్తాం. మనం చూస్తాం. ఒళ్ళంతా కళ్ళయి మనం చూస్తే హ్మ్. భగవంతుడు మాత్రం ప్రపంచమంతా కళ్ళయి ఆయన చూస్తాడు. కరెక్ట్ మాట అది. విశ్వతో బాహుః, అంతటా ఆయన యొక్క బాహువులున్నాయి. ఆయన నిజానికి బాహువులు లేవు. ఆయనకు శరీరం లేదు. ఆయన అశరీరుడు. హ్మ్. హ్మ్. మనమేమో శరీరధారులం. అయితే అతడు అంతటా బాహువులు కలిగినటువంటి వాడు. అత విశ్వతస్పాత్, అంతటా అతను పాదములు కలిగిన వాడు హ్మ్. అని ఈ విధంగా చెప్తున్నాడు చూడండి. సంబాహుభ్యాం ధమతి సంపత్రతై జావా పృథివీ జనయన్ దేవ ఏకః. అతడు ఎవరంటే దేవ ఏక, అతడు ఒకడే, పరమేశ్వరుడు ఒకడే. ఉపనిషత్తులు ప్రతిపాదించే దైవం ఒకడే. హ్మ్. బ్రహ్మ వేరు, శివుడు వేరు, విష్ణు వేరు హ్మ్. అని చెప్పడు. హ్మ్. భగవంతుడు ఒకడే, అతడే పరమేశ్వరుడు, అతడే దేవుడు. హ్మ్. ద్యావా పృథివీ జనయన్, హ్మ్. చూడండి ఎంత బాగా చెప్పినాడు. దివిని, భువిని, అంతరిక్షాన్ని, అన్ని లోకాలను సృష్టించినటువంటి వాడు ఒకడే అని చెప్తుంది ఈ ఉపనిషత్తు. సర్వత పాణిపాదం, ఇంకా మళ్ళీ అంతటా చేతులు పాదములు ఉన్నవాడు. సర్వతోక్షి శిరోముఖం, అంతటా నేత్రములు, శిరస్సులు, ముఖము ఉన్నటువంటి వాడు. అన్ని ముఖాలన్నమాట ఆయన. అసలు ముఖములు లేనివాడు కానీ అన్ని ముఖములు కలిగిన వాడు. అతడు అంతటా ఉన్నవాడనేది చెప్పడానికి సర్వతోముఖుడని చెప్తున్నాడు. సర్వత శృతిమల్లోకే, అంతటా చెవులు ఉన్నటువంటి వాడు. సర్వమావృత్య తిష్టతి, అంతటిని వ్యాపించి ఉన్నాడు అని చెప్తున్నాడు. సర్వేంద్రియ గుణాభాసం, అది ఇంకా చెప్తున్నాడు. ఆయన అన్ని ఇంద్రియములతో ఇంద్రియాలు లేవు కానీ అన్ని ఇంద్రియములు ఉన్నటువంటి వాడు. ఇంద్రియములను పని చేస్తే ఏ పని జరుగుతుందో అట్లా ఆయన పనిచేస్తున్నటువంటి వాడు. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, ఏ ఇంద్రియం ఆయనకు లేదు లేదు కానీ అన్ని ఉన్నట్టే అన్నమాట ఆయనకు. అది సర్వస్య ప్రభుమీశానం, అన్నింటికి ప్రభు ఆయన. ఆయనే ఈశానుడు. సర్వస్య శరణం బృహత్, ఇంకా చెప్తున్నాడు. బృహత్ అంటే గొప్ప అన్నమాట.
గొప్ప. శరణం అంటే ఆశ్రయం అన్నమాట. సర్వస్య అన్నింటికి ఆశ్రయం అతడే. జీవులు గాని, ప్రపంచం గాని, మొత్తం అణువణువు, పరమాణువు మొదలుకొని మొత్తం ప్రపంచమంతా ఆయననే ఆశ్రయిస్తుంది అని మనకు చెప్తుంది. తర్వాత అణోరణీయాన్ మహతో మహీయాన్, అది అణువు కంటే సూక్ష్మమైన వాడు, ఏమండి, అన్నిటికంటే గొప్పనైన వాడు. తర్వాత ఆత్మా గుహాయాం నిహతోస్య జంతు, ఎంత బాగా చెప్పాడు చూడండి. ఆత్మా గుహ మనతోనట. ఆత్మ గుహ, గుహ అంటే హృదయం, గుహ అంటే హృదయం అన్నమాట. మనం ఎప్పుడైతే శరీరాల్లో ప్రవేశించామో అతడు మనకు తోడుగా అతడు కూడా ప్రవేశించి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే మనకు అన్నింటికంటే ధైర్యం ఇచ్చేవాడు, అందరికంటే ధైర్యం ఇచ్చేవాడు దేవుడే అనమాట. అందుకే దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు అంటారు. ఆత్మా గుహాయాం నిహితోస్య జంతః తమక్రతు, క్రతుం అన్నాడు. అక్రతుం, ఆయన ఏ పనులు చేయడు, కానీ మనం అన్ని పనులు చేస్తాం. పశ్యతి వీతశోకో, అది ఎవరైతే వీతశోకో అంటే దుఃఖం లేనటువంటి వాడే ఆ పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. ధాతు ప్రసాదాత్ మహిమానమీశం అని చెప్తున్నాడు. ధాతు ప్రసాదాత్ అంటే ఈ యొక్క సర్వాధారుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడే అతన్ని చూడగలుగుతాడు. ఇది ఈశ్వరుని యొక్క వర్ణన. చాలా చక్కగా మనకు ఈ ఉపనిషత్తు చెప్తూ ఉంది. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.